ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే ఏ విధంగా ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ దోపిడీకి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తెరలేపిందో అర్థమైంది. మొన్నటికి మొన్న రహేజా గ్రూపుకు విశాఖపట్నంలో 27 ఎకరాల 10 సెంట్లని 99 పైసలకి కేటాయించింది. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి సత్వా రియల్ ఎస్టేట్ వాళ్ళకి 1500 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని కేవలం 45 కోట్లకి 1500 కోట్ల వాల్యూ భూమిని కేవలం 45 కోట్లు కేటాయించారు. అలానే మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఆ కంపెనీకి అనుమతించారు. అలానే కపిల్ చిట్ ఫండ్స్ HMTV అని ఉంటాయి మీకు. ఆ కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని. అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి ANSR అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి మధురవాడలో 99 పైసలకి ఇచ్చారు. అలానే మీరు చూస్తూ ఉంటే మన రహేజా గ్రూప్కి ఇచ్చినవి కావచ్చు, సత్వాకి ఇచ్చినవి కావచ్చు, అంతకుముందు వర్సాకైతే 99 పైసలకి భూములు ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం చూస్తుంటే ఫినోమ్ పీపుల్, సత్వా డెవలపర్స్, ANSR, కపిల్ చిట్ ఫండ్స్ వీళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలకు భూములు ఇవ్వటం ఏంటి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఆక్షన్లో వాళ్ళు పాడుకోవాలి కదా.